సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ లెవర్. ఇవాళ మనం బ్లాక్ లెవర్ యొక్క టోటల్ 2 చాప్టర్స్ని కవర్ చేయబోతున్నాం. ఈ 2 చాప్టర్స్ కూడా చాలా క్రేజీగా ఉండబోతున్నాయి. మనం ఆస్తి యొక్క ట్రైన్ ని చూడొచ్చు, అలాగే ఆ 5 హెడెడ్ డ్రాగన్ మాన్స్టర్ ని కూడా చూసుకోవచ్చు. అది లిటరల్లీ క్రేజీ అయిపోయింది, ఏది పడితే అదే డిస్ట్రాయ్ చేస్తూ ఉండిద్ది. అండ్ ఇచికా వర్సెస్ సిస్టర్ లిల్లీ ఫైట్ కూడా మనం ఈ చాప్టర్ లో చూసుకోవచ్చు. సో ఇంకేం తెచ్చకుండా లెట్స్ స్టార్ట్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన ఆస్తా, ఇచికా ఇంకా రియూ నుంచి. ఇక్కడ మన రియూ చెప్తాడు, పద ఇచికా, ఇక్కడికి ఎనిమిస్ వచ్చారు, మనం వెళ్ళాలి అని చెప్పి వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ మన ఆస్తా కూడా చెప్తాడు అనమాట, నేను కూడా వస్తానని. కానీ మన రియూ చెప్తాడు, నిజానికి నాకు కూడా నిన్ను తీసుకెళ్లాలనే ఉంది, కానీ నువ్వు నీ ట్రైనింగ్ ని ఇంకా కంప్లీట్ చేయలేదు కదా, అందుకనే ప్రస్తుతం నువ్వు మాతో రాలేవు. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే నీ ట్రైనింగ్ మీద ఫోకస్ పెట్టు, లేకపోతే నీకు ఎక్కువ దెబ్బలు పడతాయని చెప్పి తను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ మన ఆస్తాకి దెబ్బలు పడితే దీని అర్థం ఏంటిదో తనకి అర్థం కాల. సో దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన పెజెంట్ కి తీసుకుని వస్తారు. మనం ఇక్కడ చూసుకుంటే మన ఆస్తాకి రీజన్ 7 లో ఉన్న ద స్ట్రాంగెస్ట్ మెంబర్ తనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట. సో ప్రస్తుతం తనే మన ఆస్తాని పిచ్చిగా కొడుతున్నాడు. ఇక్కడ మన ఆస్తా తన యాంటీ మ్యాజిక్ స్లాష్ ని వదిలినా సరే అంత ప్రయోజనం ఏమి ఉండదు అనమాట. ఆ వ్యక్తి మన ఆస్తా యొక్క తలకాయ పట్టుకొని గోడ కేసి కొడతాడు. ఇంకప్పుడే మనకి రీజన్ 7 మెంబర్ యొక్క పేరు కూడా రివీల్ చేస్తారు. తన పేరు ముసేగో టాకేయోగా. హీ ఈస్ ద స్ట్రాంగెస్ట్ మెంబర్ ఆఫ్ రీజన్ 7. ఇక్కడ తను చెప్తాడు కూడా, అసలు నాకు కూడా ఇప్పుడు తొందరగా వెళ్ళి ఆ ఫైట్ లో జాయిన్ అవ్వాలని ఉంది, కానీ ఆ బాస్టర్డ్ రియూ నాకు నీ బాధ్యతలు అప్పగిచ్చాడు, అందుకనే ఇక్కడున్న పనిని తొందరగా పూర్తి చేసి నేను అక్కడికి వెళ్తానని చెప్పి తను అంటాడు. అండ్ నేను ఇక్కడ మీ అందరికి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా, నిజానికి మన ఆస్తా ఆ దెబ్బలకి ఎప్పుడో పడిపోయేవాడు, కానీ తనకి డ్యామేజ్ రాకుండా చేస్తుంది మన 10 మెంగా సికిఫుజియో. తినే తన ఎబిలిటీస్ ని ఉపయోగించి మన ఆస్తా మీద పడే డ్యామేజ్ ని రెడ్యూస్ చేస్తున్నాడు. దీనివల్ల ఏమైందో మీ అందరికి తెలిసిందే, మన ఆస్తా మీద డ్యామేజ్ తక్కువ పడింది, దాంతో తను ఎక్కువ సేపటి వరకు ట్రైనింగ్ చేయగలడు. అండ్ మన ఆస్తా కూడా ఎన్నిసార్లు పడిపోయినా సరే తను లెగిసి మళ్ళీ ఫైట్ చేయడానికి వెళ్ళిపోతున్నాడు. ఈ ఫైటింగ్ స్పిరిట్ చూసి మన ముసోగా చెప్తాడు, నాకు ఇప్పుడు అర్థమైంది ఆ రియూ ఎందుకు నీ మీద ఇంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడో, కానీ ఇలాగే కొనసాగితే నువ్వు ఎప్పుడు జటన్ ని నేర్చుకోలేవు, ఎందుకంటే నువ్వు హెజిటేట్ చేస్తున్నావు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఆస్తా కూడా చెప్తాడు, నేనేమి హెజిటేట్ చేయట్లేదు అని చెప్పి తను అంటాడు. కానీ మన ముసుగో చెప్తాడు, ఒక్కసారి నీ కటానా వైపు చూడు యు ఫూల్, ఎవ్వరి కటానా కూడా అబద్ధం చెప్పదు, నువ్వు నీ కటానాని ఉపయోగించడానికి వణుకుతున్నావు, నువ్వు భయపడుతున్నావు, యువర్ కన్వెన్షన్స్ హ్యాస్ వీకెండ్. ఒక రకంగా ఇదే నీకు నాకు ఉన్న డిఫరెన్స్ కూడా, నా ముందు ఏదున్నా అది ఏదైనా నేను దాన్ని కట్ చేయగలను. దెర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ దట్ మై కటానా కాంట్ కట్ అండ్ ఇట్స్ డజంట్ మ్యాటర్, నా ముందు ఏదైనా నేను దాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి తను ఒక స్లాష్ ఇస్తుతాడు. మనం ఇక్కడ చూసుకోవచ్చు మన మొజోక యొక్క స్లాష్ ఆస్తాతో పాటు ఆస్తా ఎంకల ఉన్న ఆ గేట్స్ ని కూడా కోసుకుంటూ వెళ్ళిపోయింది. దిస్ ఈస్ ఇన్సేన్. మన ఆస్తా ఆ అటాక్ ని బ్లాక్ చేసిన తర్వాత కూడా దాని యొక్క ఇంపాక్ట్ మాత్రం చాలా క్రేజీగా ఉంది. పైగా మన మొజోకో చెప్తాడు కూడా, నువ్వు కూడా నీ హెజిటేషన్ ని పక్కన పెడితే ఇలాంటి అటాక్స్ చేయగలవు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఆస్తా కూడా అడ్మిట్ చేస్తాడు, ఎస్ హీ ఈజ్ రైట్, నేను నిజంగా హెజిటేట్ అవుతున్నా, ఎందుకంటే నా కళ్ళ ముందు ఉన్న సిస్టర్ లిల్ని కూడా నేను కాపాడలేకపోయా, లూసియస్ చేత ఓడిపోయా, ఐ వాజ్ ఇన్పేషెంట్, నేను దీనికన్నా ఎక్కువ స్ట్రాంగ్ గా మారలేనని అనుకున్నా, ఇంకా ఆఖరికి నేను ఇచ్చికని కూడా డిఫీట్ చేయలేకపోయా, అసలు అంతెందుకు నాకు ఇప్పుడు కూడా భయంగా ఉంది, బహుశా నేను ఎప్పుడు విజిట్ కింగ్ అవ్వలేనేమో అని చెప్పి మన ఆస్తా అలాగే బాధపడుతూ ఉంటాడు. ఇంకప్పుడే ముసుగు చెప్తాడు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నీ ముందుంది ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ల్యాండ్ ఆఫ్ సన్, అలాంటిది నీలో నువ్వు ఏం కొనుక్కుంటున్నావు, నా టైం వేస్ట్ చేయమాక, డోంట్ మెస్ అరౌండ్ అని చెప్పి తను అంటాడు. కానీ మన ఆస్తా మాత్రం, నా జీవితం వేస్ట్, ఒకవేళ అప్పుడు సిస్టర్ లిల్లీ పక్కన యునో ఉంటే తను ఈజీలీ కాపాడేసేవాడు, తను గ్రాండ్ మ్యాజిక్ నైట్ కూడా అయిపోయాడని చెప్పి మనోడు ఇలా బెకార్ మాటలు ఆలోచిస్తూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి మన ముసుకో చెప్తాడు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ద స్ట్రాంగెస్ట్ పర్సన్ నేనే నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా, నీ లోపల ఏముందో, నువ్వు ఏం చేయగలవో మొత్తం బయట పెట్టు, నేను చూడాలనుకుంటున్నా అని చెప్పి తను అంటాడు. దాని తర్వాత మనం ఆస్తా యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. కానీ దీని తర్వాత మనోడు ఏదైనా చెప్పే ముందే ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకు ఆ డ్రాగన్స్ వైపుకి తీసుకుని వెళ్తారు. ఆ డ్రాగన్స్ ని చూసి రీజన్ 7 లో ఉన్న ఒక అమ్మాయి కంగారు పడిపోతూ ఉండిద్ది. తను భయపడుతూ చెప్పిద్ది, అసలు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ డ్రాగన్స్ తో నేను ఇప్పుడు ఫైట్ చేయాలా, నా జీవితంలో ఇదే ఆఖరి రోజా అని చెప్పి తను భయపడుతూ ఉండిద్ది. అప్పుడు ముందు నుంచి మన సిస్టర్ లిల్లీ కూడా చెప్పిద్ది, ఓ యు పూర్ థింగ్, భయపడమాక, నీకు నొప్పి లేకుండా చంపేస్తానని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన ఇచ్చిక చెప్పిద్ది, కెజుకా కొడ్డోను, భయపడమాక, నీ కత్తిని బయటికి తీయి అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన కెజుకో చెప్పిద్ది, ఇచ్చికా నువ్వు
నిజంగానే ఒక ఆని అని చెప్పి తను అనేది. ఇక్కడ ఆని అంటే ఏంటంటే ఒక డెవిల్ అన్నమాట. జపనీస్ లో తను ఇచికని ఒక డెవిల్ అని అంటుంది. పైగా మన ఇచిక ఆర్డర్స్ ఇచ్చింది కాబట్టి తను తన కటానాని అలా బయటికి తీసిద్ది. అంతే బ్రో, సిస్టర్ లిల్లీ మీదకి అటాక్ చేసి తను సిస్టర్ లిల్లీ యొక్క ఎంకల్కి వెళ్ళిపోయిద్ది. సీరియస్లీ ఇది చాలా స్పీడ్ లో జరిగిద్ది. అండ్ మీరు ఈ ప్యానెల్ లో మన కెజుకాకో గినిజు మోరిఫోని కూడా చూసుకోవచ్చు. తన ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోయినాయి. తను లిటరల్లీ ఇప్పుడు చెప్తుంది ఐఎమ్ గోయింగ్ టు స్పెల్ యువర్ బ్లడ్ ఆల్ ఓవర్ అని చెప్పి తను అంటుంది. ఇందాక వరకు తను భయపడుతూ ఉంది కానీ ఇప్పుడు తన భయం కూడా పోయింది బ్రో. షీ ఈస్ క్రేజీ రైట్ నౌ. ఆఖరికి మన సిస్టర్ లిల్లీయే కంగారు పడిపోయింది. తను చెప్పిద్ది ఓ మై ఈ పిల్లేంటి ఇంత వల్గర్ గా ఉంది అని చెప్పి తను అనిద్ది. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి సిటిజన్స్ వైపు కి తీసుకుని వెళ్తారు. వీళ్ళందరూ వేరే చోటకి ఎవాక్యువేట్ అయిపోయారు. ఇంకా వాళ్ళందరూ ఆ డ్రాగన్ ని ఇంకా డిస్ట్రక్షన్ ని చూస్తూ ఉంటారు. ఒకప్పుడు ఈ 5 హెడెడ్ డ్రాగన్ ఉండేది అంటే ఎవరు నమ్మే వాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు కళ్ళ ముందు చూసిన తర్వాత వీళ్ళందరూ నమ్మడం స్టార్ట్ చేశారు. ఇంకా వీళ్ళు చెప్తారు కూడా రియూ సమ మాటలు విని అక్కడ నుంచి వచ్చడమే మంచిదయ్యింది, లేకపోతే మనం అందరం చనిపోయే వాళ్ళం. ఇంతకీ మన రియూ సమ అక్కడ ఎలా ఉన్నారు అని చెప్పి వీళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఈ ముసలాయన వీళ్ళందరికీ ధైర్యం చెప్తారు అన్నమాట. ఇక్కడ తను చెప్తారు మీరందరూ భయపడమాకండి, మన రియూ సమాకి ఏమీ కాదు, ఎందుకంటే తనతో పాటు రియూజన్ 7 ఉన్నారు, వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేసేస్తారు అని చెప్పి తిను అంటాడు. కానీ ఈ సీన్ ని ఇక్కడే ఆపేసి మనకి సిస్టర్ లిల్లీ ఇంకా కెజుకాకు దగ్గరికి తీసుకుని వెళ్తారు. వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మన సిస్టర్ లిల్లీ తన స్పేస్ మ్యాజిక్ ని కూడా ఉపయోగించింది. కానీ మన కెజుకాకు దాన్ని ఈజీగా డాచ్ చేసిద్ది అన్నమాట. ఇంకా దీని తర్వాత మనకి ఇచికని కూడా చూపిస్తారు. ఇక్కడ తిను మళ్ళీ ఆ బ్లాక్ సోల్జర్ లా మారిపోయింది. అది చూసి మన సిస్టర్ లిల్లీ కూడా ఇంప్రెస్ అయ్యేది. తను చెప్పిద్ది నిజానికి నీ పవర్స్ అని ఆసమ్ గా ఉన్నాయి, కానీ ఇంకోసారి ఆలోచించు, ఇక్కడ నేను ఒక్కదాన్నే నీ ఒపోనెంట్ కాదు అని చెప్పి తను అనిద్ది. ఇంకా దాని తర్వాతే ఆ 5 హెడెడ్ డ్రాగన్ మన ఇచిక మీదకి అటాక్ చేసిద్ది అన్నమాట. లిటరల్లీ ఒక పెద్ద బ్లాస్ట్ ఇసిరేసిద్ది బ్రో. ఇది మొత్తం చూసి మన సిస్టర్ లిల్లీ ఇక్కడ ఏదో మంచి పని జరిగినట్టు తను మురిసిపోతూ ఉండిద్ది. తను చెప్పిద్ది బాగా బ్లాస్ట్ చేసింది కదా, మీరు దీన్ని ఆపకపోతే ఇదే మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసిద్ది అని చెప్పి తను అనిద్ది. అండ్ దీని తర్వాత మనకు ఆ హోల్ సీన్ ని చూపిస్తారు. ఆ డ్రాగన్ లిటరల్లీ ఆ ఊరు మొత్తాన్ని చుట్టేసింది. అది చాలా ఇన్సెన్ గా ఉంది బ్రో. నేను ఊహించలే ఇది ఇంత పెద్దగా ఉండిద్దని. బట్ మన ఇచిక చెప్పిద్ది నువ్వు అనుకున్నట్టు ఏది ఇక్కడ జరగదు, ఎందుకంటే మా లార్డ్ కి మొత్తం తెలుసు, తను మొత్తం ముందే చూసేశాడు అని చెప్పి తను అనిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ మన రియూ వాళ్ళందరికీ ముందే చెప్పేస్తాడు అనమాట. అంటే ఇక్కడ ముగ్గురు దాడి చేయడానికి వస్తున్నారు, వీళ్ళు ముగ్గురు లూసెస్ ఒక సబార్డినేట్స్, వీళ్ళ పవర్స్ ఇలా ఉంటాయని చెప్పి A to Z మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ పాలడిన్ మన సిస్టర్ లిల్లీ స్పేస్ మ్యాజిక్ ఇంకా వాటర్ మ్యాజిక్ ని ఉపయోగించిద్ది అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఇంకా మిగిలిన ఆ 2 పాలడిన్స్ లో ఒక పాలడిన్ ఐస్ మ్యాజిక్, ఇంకో పాలడిన్ బీస్ట్ మ్యాజిక్ ని ఉపయోగిస్తారని కూడా వాళ్ళకి తెలుసు. ఇంకంతేకాదు ఈ పాలడిన్స్ రాగానే ఆ సీల్ ని ఇరక్కొడతారని కూడా మన రియూ చెప్పేస్తాడు బ్రో. మొత్తం చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఇది చూసి మన రివిజన్ 7 మెంబర్స్ కూడా చెప్తారు మీరు మాకు టైమింగ్ కూడా చెప్పేశారు కాబట్టి వాళ్ళు రాకముందే వాళ్ళని మనం వేసేద్దామని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడ మన రియూ చెప్తాడు మనం వాళ్ళకన్నా ముందెళ్ళి అక్కడ నుంచున్నా సరే ఫైటింగ్ ఇక్కడే జరిగిద్ది, అందుకనే మనమందరం ఇప్పుడే ప్రజల్ని సేఫ్ ప్లేస్ కి ఎవాక్యువేట్ చేయాలి అని చెప్పి వాళ్ళందరికీ ఆర్డర్స్ ఇస్తాడు. ఇంక వీళ్ళందరూ ఆ ఆర్డర్స్ ని పాటిస్తారు కూడా. కానీ వీళ్ళు మన రియూని అడుగుతారు అనమాట, ఇప్పుడు 5 హెడెడ్ డ్రాగన్ అంటున్నారు, 3 ఎనిమిస్ వస్తారంటున్నారు, మేమందరం కలిసి వాళ్ళతో ఫైట్ చేయగలమా, మనం ఈ కంట్రీని కాపాడగలమా అని చెప్పి వాళ్ళు రియూని అడుగుతారనమాట. ఎందుకంటే రియూ మొత్తం చూడగలడు కదా, కానీ వీళ్ళందరికీ తను సగమే చెప్పాడు. బట్ మన రియూ వాళ్ళందరికీ చెప్తాడు అనమాట, మీరందరూ కంగారు పడమాకండి, నాకు మొత్తం తెలుసు, నేను మిమ్మల్ని నమ్ముతున్నా, మీరు ఇది చేయగలరు అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేస్తే మన రివిజన్ 7 మెంబర్స్ అందరూ మన రియూ మన మీద నమ్మకం పెట్టుకున్నాడు, దాన్ని మనం అమ్ము చేయకూడదని చెప్పి మన కెజుకాకు ఒక డ్రాగన్ ముఖం మీద దూకేసిద్ది. లిటరలీ ఆ డ్రాగన్ మొత్తం చపాతీ అయిపోయింది. ఇంకంతేకాదు రెండో వైపు మన ఒకటాయ్ జైమోన్ ఉన్నాడు కదా, తను ఎర్త్ యోజస్సుని ఉపయోగించి విజ్డమ్ కింగ్ బుద్ధాన్ని సమన్ చేసేస్తాడు బ్రో. లిటరలీ తను తన యోజస్సుని ఉపయోగించి ఒక పెద్ద జాయింట్ బుద్ధాన్ని క్రియేట్ చేస్తాడు. ఇంకా ఒక్క పంచ్ కొడతాడు, లిటరలీ ఆ డ్రాగన్ యొక్క సెకండ్ ఫేస్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. పైగా మన మాస్క్ పెట్టుకున్న మాస్ గా ఉన్నాడు కదా, తను కూడా ఒక డ్రాగన్ యొక్క ఫేస్ ని చాలా ఈజీగానే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆఖరికి మన ఇమారి కుమారి కూడా తన లైట్ యూజెస్ని ఉపయోగించి ఒక డ్రాగన్ యొక్క మిగతా ఫేస్ ని కూడా తను డిస్ట్రాయ్ చేసేసిద్ది. అండ్
అండ్ దిస్ ప్యానల్ ఈస్ అమేజింగ్. అండ్ ఈ చాప్టర్ లాస్ట్ ప్యానల్ మన ఇచ్చికాది. తను కూడా డార్క్ ని ఉపయోగించి బ్లాక్ క్రిస్టల్ మూన్ తో ఒక డ్రాగన్ యొక్క ఫేస్ ని డిస్ట్రాయ్ చేసేసింది. ఇదే లాస్ట్ ఫేస్ అన్నమాట. వీళ్ళందరూ కలిసి ఈ 500 డ్రాగన్ ని డిస్ట్రాయ్ చేసేసారు. అండ్ లాస్ట్ లో మన ఇచ్చిక చెప్పింది కూడా, మేము ఎప్పుడు రియు సమా యొక్క నమ్మకాన్ని వమ్ము చేయము అని చెప్పి తను అనిద్ది. అండ్ ఇది మొత్తం చూసి మన సిస్టర్ లిల్లీకి ఏం అర్థం కాదు, ఎందుకంటే ఇది మొత్తం చాలా స్పీడ్ గా జరిగిపోయింది. అసలు వీళ్ళైనా ఇక్కడ ఉన్న ద స్ట్రాంగెస్ట్ పీపుల్ అని చెప్పి తను అనుకునిద్ది. ఇంకింతటితో ఈ చాప్టర్ అయిపోయింది గైస్. కానీ మీ అందరికి నేను చెప్తున్నా, నెక్స్ట్ చాప్టర్ మాత్రం చాలా క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే నెక్స్ట్ చాప్టర్ లో మనం ఆస్థ యొక్క పవర్ అప్ చూసుకోవచ్చు. అది క్రేజీగా ఉండేది. ఇంకా సెకండ్ థింగ్, మనం కెప్టెన్ యామి యొక్క క్లాన్ కి అసలు నిజంగా ఏం జరిగిందో దాది కూడా తెలిసిద్ది. అంటే మన ఇచ్చిక చెప్పింది కదా, మన కెప్టెన్ యామి వల్ల క్లాన్ ని చంపేశాడని చెప్పి, కానీ నిజానికి అది జరగలేదన్నమాట. అసలు ఏం జరిగిందో మనం నెక్స్ట్ చాప్టర్ లో చూడబోతున్నాం. ఆ వీడియో కూడా 2 days లో వచ్చేసింది. నేను ఆ వీడియో కొంచెం పెద్దగా చేద్దామని అనుకుంటున్నా. సో మీరైతే భయపడమాకండి, ఆ వీడియో తొందరగానే వచ్చేసింది, లేట్ అవ్వదు. సో ఈ వీడియోకి కుదిరితే ఒక 500 likes కంప్లీట్ చేసేయండి. ఇంకా 50 కామెంట్స్ చేయగలని అనుకుంటున్నా. ఒకవేళ కుదిరితే చేసేయండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. ఎవరైనా కొత్తగా చూస్తుంటే గాయస్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. సో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.